రాజా సింగ్ అవి అవినీతి చేశాడని, అడ్డగోలు వివరించాడనే మాట మీరు ఆరోపిస్తున్నారు. అదే నిజమైతే 3 సార్లు గెలిచే పరిస్థితి ఉండదు గదండీ ఎక్కడ గూడా. ఇప్పుడు ఒకటే సార్ దీనికి 50,000 నుంచి 12,000 వరకు పట్టుకొచ్చినాం గదా! ఒకటి. రెండోది నిజంగా గెలిచిండు అని అనుకుంటే 3 సార్లు గెలిచిందంటే మచ్చలేని ఉంటే బీజేపీ పార్టీ వదులుకోదు గదా! అవన్నీ బయట పెట్టింది ఎవరు? గడ్డం శ్రీనివాస్ యాదవే. రాజా సింగ్‌ని బట్టలిప్పి చౌరస్తా మీద నిలబెట్టింది గడ్డం శ్రీనివాస్ యాదవ్. చెప్పండి ఒక 4, 5 అవినీతి చెప్పండి. ఆయన చేశాడని చెప్తున్నా అవినీతి చెప్పండి. ఆయన చంబల్కా డాకు. ఇవాళ క్లబ్‌లు నడిపిస్తాడు. ఇవాళ ఏ ఇల్లు అక్కడ ఏంది అంటే మొదటి అంతస్తు తర్వాత రెండో మూడో అంతస్తు పడ్డదంటే బ్లాక్మెయిల్ చేసి భయాందోళనకు గురి చేసి డబ్బులు తెచ్చుకుంటాడు. ఇంకా ఆయనకు అక్రమ దందాలు ఎన్ని అంటే ఆడ ఉన్న ఇండోమెంట్ ల్యాండ్ కూడా కబ్జా చేసిండు ఆయన. ఇవన్నీ ఎప్పటికప్పుడు ఎండగడుతున్నాయి. ఇప్పుడు నువ్వు హిందూ అన్నావు, నేను ఒకటే వాళ్ళకు విహెచ్పిఓలు కానీ బజరంగ దళాలు కానీ వీళ్ళు ఉట్టే మేము బయట పెట్టినాం. అయ్యా మీరు హిందువుల మీరు ఓట్లు మీకే కావాలి, డబ్బులు మీకే కావాలి. ఓట్లు తీసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు డబ్బుల మీద మీరు వేటాడుతున్నారు డబ్బుల కొరకై. అది ఎట్లా? ప్రతి బిల్డింగ్కి డబ్బులు తీసుకుంటారు. ఇలా బేగం బజార్లో మీకు ఎక్కడ ఉండదు. ఒక గజం 5 లక్షలు ఉంటుంది. ఒక 100 గజాలలో కడితే వాడు 5 ఫ్లోర్ల కన్నా తక్కువ కట్టాడు అండి ఆడ. ప్రతి ఒక్కరు మనకు పర్మిషన్ ఎంతైనా 1 దొరకని 2 దొరకని, మీకు కట్టేది మాత్రం 5 పైనే. అక్కడ వెళ్తే అన్ని ఇట్లనే చూడాలి, పైకే చూడాలి. అంటే అనుమతులు ఎంతవరకు? యాక్చువల్గా 2-3 అనుమతులు ఎంతవరకు? 1-2 ఉంటాయి. అన్ని 5 ప్లస్. ఓకే, సర్వసాధారణం. మళ్ళీ రేపు పొద్దున ఎవడన్నా వస్తే అది అలవాటు. రాజా సింగ్ ఏమున్నది, కైసాబాని అంటే పోతారు, భయపడి 4 పైసలు ఇచ్చుకుంటారు, కట్టుకుంటారు. మరి హైడ్రా ఎందుకు కోల్చలేదంటారు? అది హైడ్రాకి సంబంధం లేదు కదా. ఇది జిహెచ్ఎంసీ. నేను ఏమంటున్నా, అక్కడ మా లాంటి వాళ్ళు ఉన్నారు అనుకో, మేము ఏం చెప్తాం? 5 సంవత్సరాలు 5 అంతస్తులు ఆడ కట్టుకుంటే మేము వద్దంటాం, కట్టుండే అంటాం కదా. ఇప్పుడు అక్కడ బీద బడుగు బలహీనలు అనగారిన వర్గాలు వెనుకబడిన వాళ్ళే సంఖ్య ఎక్కువ. ఇప్పుడు వాళ్ళకు 100 గజాలు ఉంటుంది, 5 లక్షల రూపాయలు అది గజం ఉంటుంది. వాడు 4 ఫ్లోర్లు వేసుకుంటే ఏముంది? పేదోడు, వానికి పిల్లలు ఉంటారు, పెళ్ళిళ్ళు అవుతాయి, వానికి 2 బెడ్రూమ్లు, ఒక ఫ్లోర్ వేసుకొని 2 బెడ్రూమ్లు చేసుకుంటాడు, ఇంకో ఫ్లోర్ వేసుకొని ఒక లైబ్రరీ, ఒక చదువుకోనికే ఇవన్నీ వెసులుబాటు చేసుకుంటాడు. వాడు ఎవరిని ఆస్తి తింటలేడు, ఎవరిని ఏం అక్రమంగా దోసుకుంటలేడు. సరే, అట్లాంటి వాళ్ళని కూడా రాజా సింగ్ వదిలాడే. ఇప్పుడు మీకు గమ్మలు చెప్తా, మీరు ఎప్పుడన్నా గోషమ్మకి రండి, మీకు ఒకటి చెప్తా. బేగం బజార్ కార్పొరేటర్ అని ఉన్నాడు శంకర్ యాదవ్. ఆయన సొంత బిల్డింగ్ 7 అంతస్తులు కడతాడండి, వేరే వాళ్ళ దగ్గరికి డబ్బులు తీసుకుంటాడు. ఎంత ఆశ్చర్యం అంటే మీరు ఎంచొచ్చు. 1, 2, 3, 4, 5, 6, 7 ఫ్లోర్స్ ఆయన ఆఫీసు, 7 అంతస్తులు కడతాడు. వేరే వాళ్ళు 2 ఫ్లోర్లు అడిషనల్గా వేస్తే వాళ్ళ దగ్గరికి డబ్బులు తీసుకుంటారు. ఇటు కార్పొరేటర్లు అంతే, అటు ఎమ్మెల్యే అంతే. మొత్తం దాన్ని ఎట్లా అంటే ఒక గోషామాయిల్ని ఏటీఎం లాగా చేసుకున్నారు వీళ్ళు. అది మనం విద్యార్థి సంఘం నుంచి వచ్చినా కాబట్టి నేను ఎండగడుతున్నాను. మీరు చూడండి, మీరు గోషామాయిల్లో పోయి ఎవరినైనా కెమెరా మీరు అడగండి, ఎవరు వీళ్ళని అడ్డుకునే ప్రయత్నం ఎవరు చేస్తారు అని అంటే గడ్డం శ్రీనివాస్. టికెట్ ఇస్తే గోషామాయిల్ టికెట్ ఈసారి ఇస్తే గెలుస్తారని నమ్మకం అయితే ఉంది మీకు? 100% లాస్ట్ టైమే గెలుస్తాం ఉంది కదా. ఈసారి ఈ నల్లేరు మీద నడక ఎందుకు గెలవమంటే, ఇప్పుడు మేము పార్ట్ టైం రాజకీయాలు చేస్తలేము. మేము డబ్బులు ఏది దోచుకొని దాచుకునే మనస్తత్వంతో మేము రాజకీయాలు చేస్తలేము. మేము రాజకీయాలు ఎందుకు చేస్తున్నాము? ఇయ్యడానికి రాజకీయాలు చేస్తున్నాము, జాగృతి పరచడానికి రాజకీయాలు చేస్తున్నాము, చైతన్యపరచడానికి చేస్తున్నాము, వాళ్ళను ఆర్థికంగా ఆలంబన వైపు తీసుకోవడానికి రాజకీయాలు చేస్తున్నాము.